హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు. గులాబ్ జామ్ చేసినప్పుడు జ్యూసీగా, స్వీట్ ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఒకసారి ఈ వీడియో చూడండి. మొదటిసారి గులాబ్ జామ్ తయారు చేసినా పర్ఫెక్ట్గా తయారు చేస్తారు. సాఫ్ట్ అండ్ జ్యూసీగా గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. గులాబ్ జామ్ చేయడానికి బౌల్లోకి 1 కప్ గులాబ్ జామ్ పౌడర్ని తీసుకోవాలి. పిండిని కొలిచి తీసుకోవడం వల్ల పంచదార పాకం పట్టడానికి చాలా సులభంగా ఉంటుంది. గులాబ్ జామ్ పిండి కలపడానికి కాచి చల్లార్చిన పాలు కానీ నార్మల్ వాటర్ కానీ తీసుకోవాలి. నేను పాలతో కలుపుతున్నాను. 1 కప్పు గులాబ్ జామ్ పిండికి 1/2 కప్పు పాలు తీసుకుంటే సరిపోతుంది. పాలను పిండిలో కొద్ది కొద్దిగా పోసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా కలపాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసి పిండిని మరోసారి బాగా కలపాలి. పిండిని బాగా కలిపాక పిండి మీద మూత వేసి 10 నిమిషాలు పక్కన పెట్టాలి. పాకం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 కప్పులన్నర పంచదార, 2 కప్పులన్నర వాటర్ని తీసుకోవాలి. పాకం కోసం షుగర్ అండ్ వాటర్ రెండింటిని సమాన కొలతలతో తీసుకోవాలి. అలాగే 4-5 ఇలాచీలను దంచి వేయాలి. పాకాన్ని మరీ తీగ పాకం వచ్చేంత వరకు కాకుండా పంచదార కరిగి 4-5 నిమిషాలు మరగనిస్తే సరిపోతుంది. పాకం పట్టే ప్రాసెస్ మొత్తం మీడియం టు హై ఫ్లేమ్లోనే చేయాలి. పంచదార కరిగి 5 నిమిషాలు నీళ్లను మరగనిచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు పిండి మీద మూత తీసి చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని పిండి కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్గా చేయాలి. బాల్స్ని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చేశారంటే ఎక్కడ బీట్స్ లేకుండా సాఫ్ట్గా వస్తాయి. గులాబ్ జామ్లను ఈ సైజులో చేస్తే సరిపోతుంది. గులాబ్ జామ్లను రౌండ్గా బాల్స్లా కాకుండా ఇలా బారుగా కూడా చేసుకోవచ్చు. గులాబ్ జామ్లను ఫ్రై చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక గులాబ్ జామ్లను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేయాలి. లేత గోధుమ రంగు వచ్చేంత వరకు గులాబ్ జాములను ఫ్రై చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. ఆయిల్లో ఫస్ట్ వేసిన గులాబ్ జాములు ఫ్రై అయ్యి వాటి రంగు మారిపోతూ ఉంటాయి. వాటిని తీసేయాలి. గులాబ్ జాములను ఈ విధంగా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేసి 1 నిమిషం పాటు పక్కన పెట్టి ఆ తర్వాత పంచదార పాకంలో వేయాలి. పాకంలో వేశాక ఒకసారి బాగా కలిపి 4 అవర్స్ పక్కన పెట్టాలి. గులాబ్ జాములను పంచదార పాకంలో ఎక్కువసేపు ఉంచడం వల్ల పంచదార పాకం గులాబ్ జామున్ లోపలికి వెళ్ళి తినేటప్పుడు చాలా జ్యూసీగా ఉంటుంది. చూసారుగా, సింపుల్ అండ్ టేస్టీగా జ్యూసీ గులాబ్ జాములను ఎలా తయారు చేయాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.